ఏపీలో ఎండ వేడితో పాటు రాజకీయ వేడి అయితే క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఆలగడ్డలో ఉన్నాం. మనతో పాటు ఆలగడ్డ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్ర రెడ్డి మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆలగడ్డలో ఎలా ఉంది సిచ్యువేషన్? నమస్తే సార్. నమస్తే. ఎండలు అయితే బాగున్నాయి. ఆలగడ్డలో తీయడం ఇబ్బంది అవుతుంది కావచ్చు. ప్రచారం ఎలా సాగుతుంది? బాగా సాగుతుంది. ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో మనం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, అదేవిధంగా ప్రతి గ్రామంలో మనము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, వాళ్ళకి ఏ విధంగా ఈ 5 ఏళ్లలో సంక్షేమం అందించాము అనేది వాళ్ళకి తెలియజేసుకుంటూ, మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం వస్తేనే పేదలకు కానీ అందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ ఓటు అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆలగడ్డ విషయానికి వస్తే మేము వస్తున్నప్పుడు అయితే కొన్ని ఇష్యూస్ అయితే అడ్రస్ చేశాం. లైక్ గోవిందపల్లి కావచ్చు, పర్ ఏరియాలో అయితే నీటి సమస్య ఉంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఈ సంవత్సరము వర్షాభావం తక్కువ ఉండడం వల్ల, అదిగాక అధిక ఎండలు ఉండడం వల్ల కొద్దిగా మనము ఈ వాటర్ స్కేర్సిటీ అనేది ఆలగడ్డ తాలూకా ఒకటే కాదు, చుట్టుపక్కల అంతా కూడా ఫేస్ చేస్తూ ఉంది, స్టేట్ మొత్తం కూడా. కాబట్టి దానికి తగిన చర్యలు ఒక యాక్షన్ ప్లాన్ అనేది డిసైడ్ చేశారు. దాని ప్రకారం చేస్తూ ఉన్నారు. అదిగాక ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ బోర్లు వేయడానికి కానీ ఇంకో వాటికి కానీ కూడా ప్రతిదీ కూడా ఆర్ఓ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా అన్ని రిజాల్వ్ చేసి అన్ని ఏరియాస్లో కూడా ప్రజలకి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఆలగడ్డ అంటే మనకు జనరల్గా భూమా ఫ్యామిలీ అయితే గుర్తొస్తుంది. కానీ మీరు భూమా ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిలప్రియని అయితే ఓడించి అయితే ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళీ ఓడిస్తాం, మళ్ళీ గెలుస్తాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈరోజు వాళ్ళు ఒకళ్ళే కాదు, వాళ్ళు 1985లో ఆలగడ్డలో మొట్టమొదటిసారి వాళ్ళకి పెదనాయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ మా ఫ్యామిలీ 1962 నుంచి కూడా ఆలగడ్డ తాలూకాతో ఉన్నాం. ఆలగడ్డ తాలూకాలో మా గ్రాండ్ ఫాదర్ అప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు. 67లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. 72లో ఒకసారి ఓడిపోవడం, మళ్ళీ 77లో తిరిగి గెలవడం జరిగింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మా పెదనాన్న 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా, నంద్యాల పార్లమెంట్కి ఎంపీగా, రాజ్యసభ మెంబర్గా, మళ్ళీ మా ఫాదర్ ఒక 4 టైమ్స్ కంటెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన 2017లో ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఎమ్మెల్సీగా ఉంటూ గవర్నమెంట్ విప్గా ఉండడం జరిగింది. 19లో నేను ఎన్నిక అవడం జరిగింది. ఆలగడ్డలో అయితే గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా మీరు చెప్పారు గత ఎన్నికల్లో అయితే ఆలగడ్డకి అయితే డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామని, అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకొస్తామని చెప్పారు. సో ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి పనులు? ఈరోజు ఆలగడ్డకి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది, తీసుకురావడం జరిగింది. 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రి ఇనీషియల్గా చేపిస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చేయించడం జరిగింది. అదేవిధంగా తెలుగంగ నీళ్ళు ఆఖరి ఆయకట్టు వరకు కూడా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఆఖరి ఆయకట్టు వరకు కూడా ఈరోజు తెలుగంగ కేసీ కెనాల్ నీళ్లు మొత్తం కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా తెలుగంగలో ఆగిపోయిన పనులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ దాదాపు 15 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకున్న పనులన్నింటినీ కూడా మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా క్లోజ్ చేసి ఇప్పుడు ఆ వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి దాదాపు 25 కోట్లతో ఇప్పుడు ఆ తెలుగంగ కెనాల్ని కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి ఈరోజు కెనల్ కెపాసిటీ యాక్చువల్గా 5000 క్యూసెక్స్ ఉన్న కెనల్ కెపాసిటీ ఇంతకుముందంతా 2500 కూడా పారించే పరిస్థితి లేదు. దాన్ని ఈరోజు మనం ఆ 25 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పునరుద్ధరించడం వల్ల 3200 క్యూసెక్లు ఈరోజు మనం పారించగలడం జరుగుతూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా దాని మీదనే ఆయన్ని స్పష్టంగా అడగడం జరిగింది. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. రేపు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ తెలుగంగ కాలువకు కావాల్సిన పూర్తి ఆధునీకరణ, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్కి కూడా కొద్దిగా ఫండ్స్తో స్టేజ్ వైజ్గా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, మీరైతే గతంలో ఇచ్చిన హామీలు అయితే అమలు చేశారు. సో ఇప్పుడు గెలిస్తే ఎలాంటి అంటే ఆలగడ్డకి ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఆలగడ్డకి అభివృద్ధి అంటే ఆలగడ్డకి మొత్తం కూడా ఆలగడ్డలో ఎటువంటి మైనింగ్ కానీ లేకపోతే ఇంకొక వ్యాపకాలు కానీ ఇక్కడ లేవు. ఇక్కడ ఓన్లీ పూర్తిగా ఈ రాయలసీమలోనే నాకు తెలిసి మా కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగంగ, కేసీ కెనాల్, అదేవిధంగా కుందు 3 పారే ప్రాంతము ఆలగడ్డ. హైయెస్ట్ అగ్రిగేటెడ్ ల్యాండ్ కూడా ఆలగడ్డలోనే దాదాపు 7,80,000 ఎకరాల పైచిలకు ల్యాండ్ ఈరోజు ఆలగడ్డలో ఉంది, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి. సో వీళ్ళందరికీ కూడా అగ్రికల్చర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు. కానీ ఇక్కడికేవో ఇండస్ట్రీస్ తీసుకురావాలా, ఇక్కడికేదో ఇది చేయాలా, అది చేయాలనే దానికంటే వీళ్ళకి అగ్రికల్చర్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇంకా త్వరగా నీళ్లు తీసుకురావడం, 3 పంటలకి వాళ్ళకి నీళ్ళు అందించే మార్గాలు, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కొన్ని గోడౌన్లు కానీ అదేవిధంగా ఒక అగ్రో పార్క్ పూర్తిగా లెట్ ఇట్ బి అగ్రికల్చర్, హార్టికల్చర్ లేకపోతే డైరీ, ఏ రైతు అయినా కానీ
అక్కడికి వెళ్ళినప్పుడు ఆగ్రో పార్క్లో తనకు సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ కూడా లోపల ఉండాలా. ఏ సీడ్ ప్రాసెసింగ్ కానీ పల్సెస్ ఇది కానీ ప్రతి ఒక్కటి కూడా లోపల ఉండే విధంగా ఒక ఆగ్రో పార్క్ ఇక్కడ తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము రానున్న కాలంలో. అదేవిధంగా రైతులకి ఇంకా మరింతగా మంచిగా నీళ్ళు అందించడానికి 3 కార్ల పంటలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకొని కాలువల్లో ఎక్కడైనా మరమ్మతులు చేయాల్సిన మరమ్మతులు చేసి కొన్ని దగ్గరలో సిల్యూజ్ ఎత్తులో ఉన్నాయి కేసీ కెనాల్లో కూడా అవి కూడా డౌన్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నీళ్లు బాగా ఫ్లో ఉన్నప్పుడు వస్తుంది, తక్కువ ఉన్నప్పుడు రావడం లేదని చెప్పేసి అలాంటివన్నీ కూడా మరమ్మతులు చేసి 3 కార్ల పంటలకు కూడా రైతులకి సకాలంలో నీళ్ళు అందించే విధంగా చేయాలని చెప్పేసి మా కోరిక. రానున్న కాలంలో ఈరోజు డిగ్రీ కాలేజ్ తీసుకొని వచ్చినాం. ఇంకా ప్రజలకు ఇంకేం చేయాలా అనేది వాళ్ళ తరపు నుంచి ఏమొస్తుందో దాని ప్రకారం చేస్తాం. సో ప్రధానంగా టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అభివృద్ధి కావడం లేదు. రాష్ట్రంలో రోడ్లు కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. కేవలం సంక్షేమం మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, దాని మీద దృష్టి పెట్టింది. డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శిస్తుంది. ఏమంటారు దాన్ని? ఇప్పుడు వాళ్ళు విమర్శించడం తప్పితే ఏమీ చేయలేడు. మొన్న చంద్రబాబు నాయుడే అన్నాడు ఉద్యోగాలు ఇవ్వడం లేదని చెప్పేసి టీడీపీ వాళ్ళే కదా మీరు చెప్పేది. ఆ టీడీపీ వాళ్ళే అన్నారు 1,26,6,000 ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి అని స్టేజ్ మీద అన్నాడు, ప్రజాముఖంగా ప్రజా మీటింగ్లో అన్నాడు. మరి 1,26,6,000 ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు మరి ఆ ఉద్యోగాలని? అది చెప్పాలి కదా. ఇప్పుడు ఊరికి అభివృద్ధి కాలే. నా తాలూకాలో రండి, ఏ రోడ్డు పోదాం చూద్దాము. 95% రోడ్లు కంప్లీట్ చేసి ఒక 5% పెండింగ్ ఉన్నాయి. అవి లేవని నేను చెప్పను. ఒక 5% కొద్దిగా ఇబ్బందుల వల్ల పెండింగ్ ఉన్నాయి తప్పితే మిగిలినవన్నీ కూడా ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధి అంటే ఆయన దృష్టిలో ఏంటి, అమరావతి కట్టేసి అక్కడ ఆయన సింగపూరు ఇవన్నీ వాటిలో ఏంటంటే గ్రాఫిక్స్లో ఫోటోలు దిగేసి ఇవంతా నేను చేశానని చెప్పుకోవడం కాదు. గ్రామ స్థాయి నుంచి ఈరోజు పునాదులు వేసుకుంటూ గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ పైకి తీసుకెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ. నీ ఐడియాలజీ ఏంటి? అక్కడ అమరావతి కట్టేస్తే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిపోతుంది ఎట్లా అనుకుంటావు? నువ్వు అమరావతి కడితే ఆలగడ్డ ప్రజలకి ఏమి ఉపయోగం? ఈరోజు గ్రామ సచివాలయాలు కట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు కాబట్టి, గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు తీసుకొచ్చాడు కాబట్టి, స్కూళ్ళు మార్చి నాడు నేడు కింద మార్చాడు కాబట్టి అవన్నీ ఈరోజు ఆలగడ్డ ప్రజలకు ఉపయోగం. ఈరోజు రేపు ఈ గ్రామాలన్నీ డెవలప్ అయితే రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అంతేగాని ఎక్కడో నేను ఇన్వెస్ట్ చేస్తాను దానివల్ల మేలు జరుగుతుంది ఎక్కడో మారుమూలలో ఉండే వాళ్ళకనే చాలా తప్పు అది. ఓకే, మీరు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. సో రాజకీయాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? అంటే డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతారా? ఇట్లా రాజకీయాలు ఇప్పుడు నేను మూడో తరం రాజకీయ నాయకుడిని. మేము డబ్బు మీద ఏ రోజు రిలే కాము. మా పరిస్థితి అందరికి కూడా, మా ప్రాంత ప్రజలకు కానీ, మా జిల్లా ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా కుటుంబాన్ని 3 తరాల నుంచి చూస్తూ ఉంటారు. మేము మా కార్యకర్తల మీద, ప్రజల మీద రిలే అయ్యి రాజకీయాలు చేస్తాం. మా కార్యకర్తలు మా బలం, మేము చేసే మంచి పనులు మాకు ధీమా. అవి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మేము ఈరోజు దాని మీదనే బేస్ చేసి అమ్మ ఈ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు మీ గ్రామాలకు చేసాం, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అందించాం, ప్రతి ఇంటికి ఈ విధంగా మేలు చేసాం, మీ గ్రామంలో ఈ రోడ్లు వేసాం, మీ సచివాలయాలు కట్టాం, మీ పిల్లలు చదివే బళ్ళు ఈ విధంగా మార్చాం, మీ గ్రామాల్లో హాస్పిటల్ ఈ విధంగా మార్చాం, ఈ విధంగా వైద్యాన్ని మీ గడపకు అందిస్తున్నాం అని చెప్పి మేము ఓటు అడుగుతున్నాం తప్పితే ఎక్కడ కూడా డబ్బు ఉంది కదా మేము ఇంత చేస్తాం అంత చేస్తామని ఎక్కడ కూడా మేము పొగరు ప్రదర్శించలేదు. ఏ రోజు ఆ విధంగా రాజకీయం చేయాలని కూడా అనుకోలేదు. మేము నైతికతతో మేము చేసిన పనుల మీద నిజాయితీతో ప్రజల్లోకి వెళ్ళి ఆ నిజాయితీతో ఓటు అడిగి మేము గెలవాలా, ప్రజాక్షేత్రంలో నిలవాలని చెప్పి కోరుకుంటాం. సో ఫైనల్గా ఏపీలో అయితే వైసీపీ ఎన్ని సీట్లు గెలవగలుగుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజా ఆదరణ చూస్తుంటే 170 వీఆర్ గోయింగ్ టు టేక్ 175 out of 175. 100%. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటి వరకు ఇదే పచ్చ మీడియా చెప్పేది రాయలసీమ కాబట్టి అక్కడ వస్తాయి సీట్లు, ఈస్ట్లో వెస్ట్లో రావు, విజయవాడలో రావు, గుంటూరులో రావు, పల్నాడులో రావు అని. ఈరోజు రాయలసీమ నుంచి ఆయన బస్ యాత్ర స్టార్ట్ అయితే ఈరోజు గుంటూరు, విజయవాడ, పల్నాడు ఏ విధంగా డెవలప్ అవుతూ జనాలు ఏ విధంగా వస్తున్నారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నిజంగా కూడా పేదల కోసం పనిచేసిన ఒక ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎంత అకౌంటబుల్గా ఉండాలో ప్రజలకని చూపించిన ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ప్రజలు నిజంగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ నిజాయితీ పరులు. రాజకీయ నాయకులకి వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు ఉండొచ్చు కానీ ప్రజలు నిజంగా నిజాయితీ పరులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మేలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని గుండెలలో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. రేపు రానున్న కాలంలో వై నాట్ 175 దిశగానే వెళ్తాం. దేవుడి దయ ఉంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా మేము 175 కొడతాం. చివరిగా ఆలగడ్డ ప్రజలకు ఏం చెప్తారు ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు పోటీ చేసిన క్యాండిడేట్కి? అయితే
ఇప్పుడు పోటీ చేస్తున్న క్యాండిడేట్ నేనేం చెప్తాను నేను ప్రజలను ఒకటే అభ్యర్థిస్తున్నా. మీరు గత 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది ఆళ్ళగడ్డలో గమనించారు. గతంలో ఉన్న ఆళ్ళగడ్డ ఏ విధంగా ఉండింది, ఈ రోజు ఉన్న ఆళ్ళగడ్డ ఏ విధంగా ఉందనేది గమనిస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క చెదురుమదురు సంఘటన కానీ ఎక్కడ కూడా ఫ్రాక్చర్. జగన్ ఒక మాట అన్నారు, మా ప్రభుత్వంతో మీ ఇంటికి ఏమైనా ప్రయోజనం జరిగితేనే ఓటు వేయండి అని. మీరు కూడా అదే నినాదంతో వెళ్తున్నారు ప్రజలు? తప్పకుండా నేను కూడా అదే నినాదంతో వెళ్తా ఉన్నాను. నేను ఇందాక మీకు చెప్పింది కదా, ప్రతి ఇంటికి వెళ్ళి మేము అదే చెప్తున్నాం. మీ ప్రాంతం ఈ విధంగా అభివృద్ధి చేసాం, మీ గ్రామానికి ఇది చేసాం, మీ ఇంటికి ఇది చేసాం, కాబట్టి మీరు మాకు మద్దతు ఇవ్వండి. మీకు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఆళ్ళగడ్డ ప్రజల్ని కోరేది, ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఒక ఫ్రాక్షన్ ఇన్సిడెంట్ జరగలేదు, ఒక చిన్న హై హ్యాండెడ్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు ఎక్కడా కూడా. అదేవిధంగా రేపు ఆళ్ళగడ్డ ఇంకొక నంద్యాల లాగానో ఒక పొద్దుటూరు లాగానో అభివృద్ధి చెందాలని కోరుకోండి. కానీ తిరిగి మళ్ళీ పాత ఆళ్ళగడ్డగా వెళ్ళాలా, లేకపోతే భయాందోళనలో బతకాలా, ఒకళ్ళు భయం గుప్పెట్లో ఉండాలా అని కోరుకోవద్దు. కాబట్టి మీ అందరు కూడా మంచి జరగాల అని చెప్పి, రేపు ఆళ్ళగడ్డ అభివృద్ధి చెందాలంటే మా మంచి వైపు నిలబడి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఆళ్ళగడ్డలో అయితే ఫ్యాక్షన్ రాజకీయాలు ముగిసినట్టేనా? ఖచ్చితంగా ముగిసినట్టే. 2004కే ముగిసినాయి. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎక్కడో 1-2 చెదురుమదురు సంఘటనలు తప్పితే ఎక్కడా కూడా మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఫ్రాక్షన్ సంబంధించి జరగలేదు. కానీ ఈ 2019 నుంచి 24 వరకు ఆ చెదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా చూడగలిగాం. అది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ విధంగా ఆలోచన చేయలేదు, మేము ఆ విధంగా ఆలోచన చేయలేదు. కాబట్టి ఒక్క చెదురుమదురు సంఘటన కూడా జరగకుండా మేము చేయగలిగాం. అదే మేము ప్రజలకు చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, గత 5 ఏళ్ల నుంచి అయితే ఫ్యాక్షన్ రాజకీయాలు ఎటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా జరగలేదని, అయితే మా ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం అంటే మీ ఇంట్లో ప్రయోజనం జరిగితేనే తమకు ఓటేయాలని చెప్పేసి అయితే విజయేందర్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఈసారి కూడా విజయం తనదే అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండ్య తెలుగు, ఆళ్ళగడ్డ.